గవర్నర్ అబ్దుల్ నజీర్ బుధవారం కాకినాడ జేఎన్టీయూకేలో 10వ స్నాతకోత్సవం కార్యక్రమానికి వస్తున్నట్లు వీసీ జీవీఆర్ ప్రసాద్ రాజు పేర్కొన్నారు. ఇక మంగళవారం కాకినాడ జేఎన్టీయూలో జరిగినటువంటి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్నాతకోత్సవం సందర్భంగా 2022-23 విద్యా సంవత్సరంలో ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేయడం జరుగుతుందని తెలిపారు. ఇక బీటెక్, బీఫార్మసీ, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఫార్మసీ, బీబీఏ, ఫార్మసీ డి, బీఆర్కు విద్యార్థులకు సంబంధించి డిగ్రీలను ప్రదానం చేస్తామని అన్నారు. ఈ స్నాతకోత్సవంలో 64 మంది రీసెర్చ్ స్కాలర్స్ పీహెచ్డీ డిగ్రీలు అందుకున్నారని చెప్పారు. ఇక అలాగే ఛాన్సలర్ ఇతర అతిథుల సమక్షంలో ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులకు ఎండోమెంట్ అవార్డులు, బంగారు పథకాలు కూడా అందజేస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో డైరెక్టర్ అకాడమిక్ ఆడిట్ పిఆర్ఓ సిహెచ్ సాయిబాబా, రిజిస్టర్ సుమలత, డైరెక్టర్ కేవీ రమణ, ఓసీడీ కోటేశ్వరరావు, ఆర్ఎండ్డి డైరెక్టర్ వి రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. కాన్వకేషన్ అంటే యూనివర్సిటీ పండుగ. స్టూడెంట్స్ ఎవరైతే పాస్ అయినారో వాళ్ళందరూ ఈ పండుగ కోసం ఎదురుచూస్తాము. సో ఏ పండుగకైనా మతం అవి ఉంటాయి, కానీ ఈ పండుగకి స్టూడెంట్స్ అందరూ ఒకటే కమ్యూనిటీగా దీన్ని జేఎన్టీయూ కాకినాడలో కాన్వకేషన్ 10వ కాన్వకేషన్ రేపు నిర్వహిస్తున్నాము. దానికి ఆనపల్లి గవర్నర్ గారు, అలాగే మనకి జేఎన్టీయూ కాకినాడ ఆనపల్లి ఛాన్సలర్ గారు అయిన అబ్దుల్ నజీర్ గారు వారు వస్తున్నారు. వారి ప్రోగ్రాం కూడా ఏంటంటే మినిట్ టు మినిట్ ఉంటుంది, సిస్టమేటిక్గా ఉంటుంది షెడ్యూల్. లాస్ట్ టైం కూడా 9th కాన్వకేషన్ May 31 జరిగినప్పుడు వారు కూడా కరెక్ట్గా షెడ్యూల్ ప్రకారం జరిగింది అని ఆయన హ్యాపీనెస్ వ్యక్తపరిచారు లాస్ట్ టైం. అలాగే ఈసారి కూడా గవర్నర్ గారి ఆఫీస్ నుంచి ప్రతిరోజు ఫాలోఅప్ చేస్తారు, నన్ను రిజిస్ట్రార్ మేడంని, డైరెక్టర్ గారిని. ఆ ఫాలోఅప్లో ఏంటంటే మినిట్ టు మినిట్ షెడ్యూల్ అన్నది టాప్ ప్రయారిటీ. అంటే గవర్నర్ గారు మినిట్ టు మినిట్ షెడ్యూల్ ఉంటుంది, ఆ షెడ్యూల్ ప్రకారం చేయటం అన్నది మనము ఆనవాయితీ అది కాన్వకేషన్లో. అంటే ఇంతకుముందు గవర్నర్స్ అన్నది ఒక అంశం, కానీ ఈ గవర్నర్ గారు ప్రతి కాన్వకేషన్కి, ప్రతి యూనివర్సిటీలో కాన్వకేషన్కి వారు స్వయంగా వస్తున్నారు. అలాగే కొన్ని యూనివర్సిటీలో కాన్వకేషన్ జరగకపోతే కనుక 4 ఏళ్ళ నుంచి ఎందుకు జరగలేదు, మీరు కాన్వకేషన్ కండక్ట్ చేయండి అని చెప్పి షెడ్యూల్ ఇచ్చి కూడా కండక్ట్ చేస్తారు. సో మన విషయం వచ్చేటప్పటికి ఏమైందంటే, మనము లాస్ట్ టైం నేను రాకముందు కరోనా నుండి వేరియస్ రీజన్స్తో ఆయన బీసీగా ఉన్న 3 ఏళ్ళలో ఒక కాన్వకేషన్ కండక్ట్ చేశారు. ఆ మిగతా 2 ఏళ్ళ సంబంధించి కూడా నేనుండగా చేయడం జరిగింది. 8th కాన్వకేషన్లో 2 అకాడమిక్ ఇయర్ చేశాము నేను వచ్చాక 22లో. అలాగే 23లో May 31 నాడు ఒక 2 సంవత్సరాలకు సంబంధించిన పట్టాలు ప్రదానం చేసాము ఆ కాన్వకేషన్లో. ఇప్పుడు అప్ టు డేట్ అయిపోయింది, 10th కాన్వకేషన్ అప్ టు డేట్ అయింది. సో ఈ రకంగా వైస్ ఛాన్సలర్గా 3 ఏళ్ళలో 3 కాన్వకేషన్ కండక్ట్ చేయడం కూడా, ఆ 3 ఏళ్ళకి కూడా ఫస్ట్ కాన్వకేషన్ కరోనా ఉంది కాబట్టి గవర్నర్ గారు ఆన్లైన్లో అటెండ్ అయ్యారు. మిగతా 2 కాన్వకేషన్లో కొత్త గవర్నర్ గారు ఫిజికల్గా రావడం అన్నది, ఎందుకంటే May 31 నుంచి January 31 అంటే విత్ 6 months ఆర్ 7 monthsలో మన జేఎన్టీయూకి ఇంకొకసారి గవర్నర్ గారు రావడం అన్నది కూడా చాలా ఆనందంగా ఉంది. సో రేపు దాదాపుగా పీహెచ్డీకి సంబంధించి ఒక 64 మంది పీహెచ్డీస్ May 31 నుంచి January 31 రవీంద్ర గారు ఆర్ఎండ్డి డైరెక్టర్ గారు, ఎవాల్యుయేషన్ డైరెక్టర్ బాలకృష్ణ గారు వారు చూస్తుంటారు మేజర్గా. రవీంద్ర గారు మొత్తం ప్రాసెసింగ్ అంతా చూస్తారు, చివరిలో ఎగ్జామినేషన్ సంబంధించి బాలకృష్ణ గారు చూస్తారు. 64 మందికి పక్కాగా వారికి గవర్నర్ గారు రేపు వారికి పిహెచ్డీ డిగ్రీస్ వారికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే గోల్డ్ మెడల్స్ ఎప్పుడు చేస్తుంటాము, ఆ గోల్డ్ మెడల్స్ యూనివర్సిటీ గోల్డ్ మెడల్స్, అలాగే ఎండోమెంట్ గోల్డ్ మెడల్స్ అవి 21 మందికి, అంటే దాదాపుగా 24 అవార్డ్స్ ఉన్నాయి. 18 యూనివర్సిటీ మెడల్స్, ఒక 6 ఎండోమెంట్ మెడల్స్, 2 కలిపి 24 మెడల్స్ ఉన్నాయి. అందులో 21 మంది స్టూడెంట్స్కి వచ్చున్నారు. వాళ్ళందరూ 21 మంది స్టూడెంట్స్ కూడా రేపు వస్తున్నారు. అలాగే పిహెచ్డీస్లో 64లో 59 మంది పిహెచ్డీస్ డైరెక్ట్గా వస్తున్నారు. ఆ 2 చేస్తాం. అలాగే యూజీ, పీజీ సంబంధించిన డిగ్రీస్, అంటే మన అకాడమిక్ ఇయర్ అంటే 90లో జాయిన్ అయ్యి 23లో బయటకు వచ్చాయి, అంటే 22-23లో అకాడమిక్ ఇయర్లో బయటకు వచ్చే ఇంజనీరింగ్ విద్యార్థులు యూజీ అవ్వచ్చు, పీజీ అవ్వచ్చు. మనకి దాదాపుగా ఉన్న 5 డిస్ట్రిక్ట్స్లో మనకి జేఎన్టీయూ కాకినాడ పరిధి మీకు తెలుసు, ఈస్ట్, వెస్ట్, కృష్ణా, గుంటూరు, ప్రకాశం 5 జిల్లాల్లో సంబంధించిన విద్యార్థులకి 19-23 వారు బ్యాచ్ వారికి, 22-23లో అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయిన వారికి యూజీ అండ్ పీజీ డిగ్రీస్ అనేది కూడా మేము 40,000 ఉన్నారు వాళ్ళు, దాదాపుగా అన్నీ కూడా కంప్లీట్ చేస్తున్నాము.
అన్ని రంగాల్లో అన్ని రకాలుగా కాన్వకేషన్ రెడీగా ఉన్నాము రేపు జరగబోయే కాన్వకేషన్కి.